ఇది ఈ గిన్నెలో ఇట్లా వేసుకోవాలి. దీంట్లో ఇట్లా వేసుకొని తగినంత అల్లం వేసుకోవాలా. తగినంత అల్లం వేసుకొని ఉప్పు వేసుకోవాలా. తగినంత ఉప్పు వేసుకొని సరిపోయినంత కారం వేసుకోవాలా. తగినంత పసుపు వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, చాలా వేసుకోవద్దు. పసుపు వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా ముక్కలు కొట్టేటట్టు బాగా ఇట్లా కలపాలి. బాగా కలిపి మంచిగా కలపాలి. మంచిగా నీట్గా కలిపి మంచిగా ఇట్లా ఇట్లా గట్టిగా మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు కారం పట్టాలి. ముక్కలకు ఉప్పు, కారం, అల్లం ఇట్లా వంట సోడా వేసుకొని బాగా ఇట్లా కలపాలి. ముక్కలు కట్టేటట్టు కలపాలి. ముక్కలు కట్టేటట్టు బాగా కలిపి పెట్టి ఇంకా ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఇది తాసర పూసుకోవాలి. తాసర పూసుకున్న తర్వాత కొంచెం పోవాలా. బాంటి కాలినాక ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె ఆయినాక ఒకటి ముక్కలు ఇట్లా వేసుకోవాలి. తర్వాత అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకొని అన్ని ముక్కలు అన్నీ ఇక ఇప్పుడు గెలకాలి మంచిగా. ఇది నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినంత వరకు ఏగనియాలి. దీన్ని మంచి చెప్పు. మంచిగా కాలినాక ఇట్లా తీసుకొని ఒక పక్కకు ఇట్లా అని ఒక ప్లేట్లో ఇట్లా వేసుకోవాలి. మొత్తం ఇట్లా వేసుకోవాలి.